చూసిండ్రా ఇది ఎంత విచిత్రమో. కృష్ణ భగవానుడు ఏం చెప్పిండు, జాతస్య హిద్రుహో మృత్యు ధ్రువం జన్యం ఉతస్య చ, అంటే పుట్టినవాడికి మరణం తప్పదు. అయితే మరణిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏ విధంగానే మరణించవచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, రోగాలు వ్యాధులు. మరి ఇప్పుడు మొన్న పహల్గామ్లో అందరూ కూడా టెర్రరిస్టులు అటాక్ వల్ల చనిపోయినారు. కొంతమంది సముద్రం వరదలలో కొట్టుకుపోతారు, కొంతమంది యాక్సిడెంట్లలో పోతూ ఉంటారు కదా. అప్పుడు మనం ఏమంటామంటే ఆయుష్ లేదు అంటాం. మనం లాస్ట్కి ఏమంటాము, అయ్యో అలా అయ్యండే ఇలా అయ్యండే అని ఎన్నో అనుకుంటాం. కానీ ఆయుష్ లేదు అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. మనం అనుకుంటాము యాక్సిడెంట్ అయినందువల్లనే చనిపోయిండు, ఆయుష్ లేకపోవడు కాదు అని మనం అనుకుంటాం. కానీ చూడండి, ఇప్పుడు ఈ బోయింగ్ విమానం యొక్క సంఘటన ఒక దుర్ఘటన. ఆ ఘటనలో అందరూ చనిపోయినా కూడా ఒకే ఒక్కడు బతికి ఉన్నాడు అంటే దానికి ఏమంటారండి? మరి ఇప్పుడు చెప్పండి. ఆయన ఆయుష్ ఉండబట్టే ఆయన ఒకడు బతికిండు అనుకోవాల్సిందే కదా. వేరే కారణాలు ఏముండవు. ఉన్న వాళ్ళందరూ చనిపోయినప్పుడు ఒకే ఒక్కడు ఇలా బతకగలిగిండు అంటే ఆయనకు ఆయుష్ ఉంది అని అర్థం. అదేవిధంగా చూడండి, భూమి చౌహాన్ అట, ఆమె ఆ బోయింగ్ విమానం ఎక్కేది ఉండే, కానీ ఏదో ఆమెకి పని వల్ల లేట్ అయిపోయిందట, 10 నిమిషాలు లేట్ అయ్యి ఆ విమానం ఎక్కకపోవడం వల్ల ఆమెకి యాక్సిడెంట్ జరగలేదు. దీనికి కారణం ఎవరు చెప్పగలుగుతారండి? ఏ సైన్స్ చెప్తుంది? ఎవరు చెప్పలేరు. ఇవి అన్నీ మన భగవంతుడి యొక్క లీల, మన పూర్వజన్మ కృతం అనేది మనం చేసుకున్న కర్మను అనుభవించడం. ఏదైనా ఏది జరిగినా కూడా పుట్టుక మన చేతిలో లేదు, చావు మన చేతిలో లేదు అనేది తప్పకుండా తెలుసుకోవాలి. మన చేతిలో ఉన్నది ఒకటి ఏంటి అంటే ఈ శరీరాన్ని ఇచ్చిన భగవంతుడిని సేవించడము. భగవంతుడు ఏ విధంగా బతకమన్నాడో ఆ విధంగా బతికితే మనకు ఎప్పుడు ఏ ఇబ్బంది రాదు, ఒకేలాగా ఉండగలుగుతాం, చక్కగా ఆనందంగా ఉండగలుగుతాం. కానీ ఈ వ్యామోహాలతోని మనము దాన్ని వదిలిపెట్టి వేరే వాటి కోసము పాకులాడడము, ఆరాట పడడం వల్లనే మనకి దుఃఖము అని మనకు భగవద్గీత చెప్తుంది. మనం ఇప్పుడు చూస్తున్న ప్రపంచంలో కూడా మనకు కనబడుతూనే ఉంది. కాబట్టి వీటిని తెలుసుకోవాలి. మన అందరం కూడా జాగ్రత్త పడాలి. ఈరోజు కాకుంటే రేపైనా మనం పోయేవాళ్ళమే. కానీ పోయే ముందు మనం ఒక మంచి పని చేయాలి అనే ఆలోచన పెంచుకోవాలి.